వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎంతో ఈజీగా రుచికరమైన పాలకూర పూరీలు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాలకూరను బాగా శుభ్రం చేసుకొని వాటర్లో 2 లేదా 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తరువాత కడిగి పెట్టుకున్నటువంటి పాలకూరను వేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక పాత్రలోకి వేసుకొని చల్లారబెట్టుకోవాలి. వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇది చల్లారేలోపు మిక్సీ జార్లో 2 లేదా 3 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని చల్లారబెట్టుకున్నటువంటి పాలకూరను వాటర్ లేకుండా వేసుకోవాలి. వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వ, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 2 కప్పులు గోధుమ పిండిని వేసుకొని కలుపుకోవాలి. ముందు 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తరువాత ఇంకొక కప్పు గోధుమ పిండిని కూడా వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ నూనె వేసుకొని మళ్ళొకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇలా మీడియం సైజులో ఉండలుగా తయారు చేసుకోవాలి. ఇలా అన్ని ఉండలను తయారు చేసుకున్న తర్వాత పూరీ మేకర్ని తీసుకొని పైన ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టుకోవాలి. తరువాత కొద్దిగా నూనె అప్లై చేసుకొని తయారు చేసుకున్నటువంటి పాలకూర ఉండను పెట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ పూరీని బాగా కాగినటువంటి నూనెలో వేసుకొని వేయించుకోవాలి. నూనె బాగా వేడిగా ఉండడం వల్ల పూరీ మంచిగా పొంగుతుంది. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా ప్రెస్ చేసినట్లయితే బాగా పొంగుతుంది. ఇదే విధంగా అన్ని పూరీలను తయారు చేసుకోవాలి. పూరీ పిండిలో గోధుమ రవ్వ వేయడం వల్ల పూరీలు బాగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. రుచికరమైన పాలకూర పూరీలు రెడీ అయ్యాయి. వీటిని ఏదైనా పచ్చడితో గాని, చట్నీతో గాని, లేదా శనగల కూరతో గాని, పనీర్ కూరతో గాని, లేదంటే పెరుగు చట్నీతో గాని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.